కవితకు నో బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు. బెయిల్కు కొడుకు పరీక్షలకు సంబంధం లేదన్న జడ్జి. కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షులను ప్రభావితం చేయలేరంటే నమ్మలేమని తీర్పులో వెళ్లాడట. ఈమె సెల్ ఫోన్లనే గుండ్రాలు పలగొట్టిన చెల్లె ఈమె సాక్షులను ప్రభావితం చేయదా పక్కా చేస్తుందని కోర్టు నమ్మి నీకు బెయిల్ లేదు గీల్లేదు చెల్లు అని చెప్పిందట. నాకు తెలిసి ఎలక్షన్లు అయిపోయేదాకా కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తుందా లేదా? కోర్టు అయితే అట్లా అభిప్రాయపడ్డది. మీరేమో అభిప్రాయపడతారు ఒకసారి ఇవ్వండి. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తా చేయదంటే నమ్మలేమంటుంది కోర్టు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆమె ప్రభావితం చేస్తుంది. కానీ కల్వకుంట్ల కవిత గారు మీరు అరెస్ట్ అయితే అయ్యో పాపం అట్టెట్లా అని చూడు లేడు. అయిపోయాడు. అవును, గట్టెట తీసుకపోతారా ఓ ఆడబిడ్డను అనేటోడు లేడు. ఎంబడి కూడా జాగ్రత్తలు కూడా అట్టలేరు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కెదురైంది. కొడుకుకు పరీక్షలున్నాయంటూ ఆమె పెట్టుకున్న నువ్వు కొడుకు చదువు కొడుకు జీవితం మీద ఆలోచన చేస్తుంది సారదందని చేయకపోదు. ఆమె పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్పై ఈడీ అభ్యంతరాలు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత తన చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే పిఎంఎల్ఏ పోయిన ఏడాది ఉగాదికేమో మేము మమ్మల్ని జైలు పెట్టి ఈ ఏడాదికి కేసీఆర్ బిడ్డ జైల్లో కాలం తిరుగుతుంది. అట్లా చక్రం ఇట్లా తిరుగుతుంది. తన చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే పిఎంఎల్ఏ 45 ప్రకారం మహిళనైన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే గమ్మత్ ఏంటంటే ఈ పొరగాలు చిన్నోళ్ళు వాళ్ళకు మేము అందుబాటులో ఉన్నాను. చిన్నోళ్ళేపటికనే మీ అల్లుడు ఈ పొరగాలు పోయి స్కూళ్ళను బాగా చేస్తామని రిబ్బన్లు కట్ చేయించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. బాగా కోట్లు